గవర్నమెంట్ నడుస్తుంటే ఎట్లుంటది? గవర్నమెంట్ గల్లీలకస్తే ఎట్లుంటది? తట్టమట్టి నుంచి పెద్ద ఆనకట్ట దాకా మంత్రే పట్టి పట్టి చెకింగులు చేస్తే ఎట్లుంటది? అగో అవన్నీ చేస్తున్నాడు కదా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. పదవికి కొత్త కావచ్చు కానీ పనులు చేసే కాడ కొత్త కాదన్నట్టే అనిపించుకుంటుండు. చూడరాదుండ్రు వల్ల సారే పెద్ద సివిల్ ఇంజనీర్ లెక్క సీసీ రోడ్లకు క్యూసీలు ఎట్లా చేస్తుండో. అమ్మో, పని రాక్షసుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ సారు. ఎలక్షన్లో రోడ్డేస్తామని మాట ఇచ్చినట్టే ఊరూరు కళ్ళ పోయి ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్లేసి సారు వాటికి రిబ్బన్ కూడా గుంజుతుండు. మొన్న మన్యం జిల్లాలో రోడ్డు చాలు చేసి వచ్చిండా. ఇక ఇయ్యాల కృష్ణా జిల్లా గొడవర్రు అనే ఊరుకాడ పంచాయతీరాజ్ శాఖోళ్ళు వేసిన డాంబర్ రోడ్ను చాలు చేసేందుకు పోయిండు సారు. నడిమిట్లాగి రోడ్డు మీద శీద్రం చేసి డాంబర్ ఎంత చిక్క కలిపిండ్రు, కంకర ఏ పాటు పోసిండ్రు, రూల్స్ ప్రకారమే రోడ్ వేసిండ్రా, మీద మీద డాంబర్ పోసి మామ అనిపించిర్రా అన్నది సివిల్ ఇంజనీర్ లెక్కనే సారే కింద కూర్చొని చెకింగ్ చేసిండు. మరి రోడ్డు క్వాలిటీ చెకింగ్ చేసినాక మళ్ళీ అదే కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో గోశాల ఏరియాలో కట్టిస్తున్న సీసీ రోడ్లు మోరీలను చూసేందుకు పోయిండు. సారే ఇక ఏళ్ళతోటి చెక్ చేసి గట్టిగానే ఉన్నదా రాలుతుందా అని కూడా చెకింగ్ చేసిండు. తన్నుదంతా ఇరుగుతుందా, గట్టి సిమెంటే వాడినరా, నాసిరకం మాలేమన్నా వాడినరా అని చెకింగ్ చేసిండు. చెకింగ్ చేసి ఆఫీసర్లకు సలహాలు సూచనలు ఇచ్చి రోడ్లు బందోబస్తు ఉండాలి, ఎన్ని వానలు వచ్చినా తట్టుకునేటట్టు ఉండాలి, డాంబర్ గొట్కపై 4 వద్దులకే రోడ్డు మళ్ళా ఖరాబ్ అయ్యేటట్టు అయితే ఉండొద్దు అని చెప్పుకొచ్చింది. ఇక మామూలుగా రోడ్ వేసిన కాంట్రాక్టర్ను సరిగానే వేసిండా అని ఇంజనీర్ క్యూసీ రిపోర్ట్ తయారు చేసి సర్కార్కి అప్పచెప్తాడు గాని వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కరెక్టేనా అని ఉప ముఖ్యమంత్రి సారే పోయి చెకింగ్ చేస్తుండంటే సారు చిన్న పనే కదా అని చిన్న చూపు చూస్తలేడన్నట్టే కదా.